విశ్వాసి దేన్ని ఆశిస్తాడు? ఆశీర్వాదాలు ఆశిస్తాడు, దీవెనలు ఆశిస్తాడు, దేవుని దగ్గర నుండి ఏదో లబ్ధి పొందాలని ఆశిస్తాడు. కాబట్టి మనం విశ్వాసులుగా ఉండకుండా దేవునికి శిష్యులుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఒకసారి మనం చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులుగా చేయడని చెప్పి ఎవరికి చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులైన 12 మందికి చెప్పాడు. మీరు సమస్త లోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, ఎవరైతే నా యందు విశ్వసిస్తారో వారి